10 నెలల విరామం తర్వాత సొంత గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడుతున్న టీమిండియా ఘన విజయానికి రంగం సిద్ధం చేసుకుంది. వెస్టిండీస్తో 2 టెస్టుల సిరీస్ తొలి మ్యాచ్లో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. మొదటి రోజు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ల విజృంభణతో విండీస్ను 162 పరుగులకే కుప్పకూల్చిన టీమిండియా రెండో రోజు ఆట చివరికి తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లకు 448 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా శతకాలు సాధించారు. కెప్టెన్ శుభమన్ అర్ధ శతకాన్ని అందుకున్నాడు. భారత్ ఇప్పటికే 286 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో రోజు ఆట చివరికి తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లకు 448 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా శతకాలు సాధించారు. కెప్టెన్ శుభమన్ అర్ధ శతకాన్ని అందుకున్నాడు. భారత్ ఇప్పటికే 286 పరుగుల ఆధిక్యంలో ఉంది.